పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి ఆది కాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మంది మండుగురిని వెంటబెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అతని దాసులను వారికి ఎదురుగా మొలలు తీర్చిన వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమిది. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. చదవండి, వాక్య భాగాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించమని సహాయం చేయండి. మమ్మల్ని ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. వీళ్ళ పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి మాట ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేయాలి. గమనించాలి. ఇక్కడ లోతు అనబడినటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. తెరహుకి 3 కొడుకులు ఉన్నారు. అబ్రహాము తండ్రి పేరు తెరహు. చెప్పండి, ఏం పేరు? తెరహుకి 3 కొడుకులు. అబ్రహాము, తర్వాత హారాను చిన్నోడు, నాహోరు, 3 అన్నమాట ప్రియులారా. యొక్క హారాను యొక్క కొడుకు లోతు ప్రియులారా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాం బయలుదేరి వచ్చేటప్పుడు ప్రియులారా, అప్పటికి తండ్రి చనిపోయినాడు కనుక హారాను చనిపోయినాడు కనుక ప్రియులారా, లోతు కూడా అబ్రహాం ఎవడు బయలుదేరి వచ్చేసాడు ప్రియులారా. అబ్రహాము తన దగ్గరకు వచ్చినటువంటి లోతుని సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు కనుక ఇక్కడ బైబిల్లో ఏమంటాడంటే దేవుడు, నీ తమ్ముడు చెరపట్టబడినని. ఎందుకు చెరపట్టబడ్డాడని మనం ఆలోచించినట్లయితే, అబ్రహామును విడిచి ప్రియులారా, తెలుసా కథంతా మీకు తెలిసిందే. అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అంటే గేదెలు కాసేటువంటి వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి తగాద వచ్చింది. అరే అబ్రహాం ఎవరంటే, అరే ఆ తగాద వాళ్ళలో నుంచి మనం పెట్టుకొని మనం విడిపోవడం ఎందుకురా, మంచిగా ఉన్నప్పుడే విడిపోతే బాగుంటుంది కదా, నీకు ఇష్టమైనటువంటి చోటుకు నువ్వు వెళ్ళు, నాకు ఇష్టమైనటువంటి చోటుకు నేను వెళ్తాను, మనం అక్కడ ఇక్కడ క్షేమంగా ఉండొచ్చు అని అబ్రహాం చెప్పాడు ప్రియులారా. చెప్తే ప్రియులారా, ఇతని మనసులో ఒకటి ఉంది ఏంటంటే, ఎప్పుడు అబ్రహాము కింద నేను పనిచేయాలా, నేను కూడా ఫ్రీగా ఉండొద్దా అనేటువంటి ఆలోచన, స్వతంత్రుడిగా ఉండొద్దా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ప్రియులారా ఇతను. కనుక ఇతను ఏం చేశాడంటే, ఇదే ఆ సమయం అనుకొని ప్రియులారా, పెట్టే బేడ సర్దుకొని సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు ప్రియులారా. సొదొమ గొమొర్రాలో కుటుంబాన్ని వేసుకొని నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరిగిందంటే, కాలక్రమంలో కదొర్లాయోమెరు అనబడినటువంటి రాజు వచ్చేసి సొదొమ రాజుని, సొదొమ రాణిని జయించి ప్రియులారా వాళ్ళని తీసుకొని పోయాడు ప్రియులారా బానిసలుగా. తీసుకొని పోయేటప్పుడు ప్రియులారా పోతా ఈ లోతు భార్యని, లోతు పిల్లల్ని కూడా తీసుకొని పోయాడు ప్రియులారా. ఈ కథ మీరు అర్థం చేసుకోవాలి. తీసుకొని పోయినప్పుడు అక్కడి నుంచి ఒకటి తప్పించుకొని వచ్చి, కూర్చోవాలి, అమ్మ దగ్గర కూర్చో దొక్క చెరుగుద్ది లేచావంట. అక్కడి నుంచి అక్కడి నుంచి ఒకడొచ్చి అబ్రహాంతో ఏం చెప్పాడంటే, మీ తమ్ముడిని కదొర్లాయోమెరు రాజు చెరపట్టి తీసుకొని పోయాడని చెప్పాడు ప్రియులారా. ఆ మాట వినగానే ప్రియులారా, అబ్రహాము యుద్ధానికి బయలుదేరాడు. అబ్రహాం ఇంట్లో 318 మంది యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఈ 318 మంది అబ్రహాం ఇంట్లో పనిచేస్తున్నటువంటి జీతగాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు. ఆ జీతగాళ్ళు చచ్చిపోయారు ముసలోళ్ళై. ఈ 318 మంది మాత్రం మిగిలారు. వీళ్ళతో పని చేయించుకుంటా అబ్రహాం ప్రియులారా వీళ్ళకి యుద్ధ విద్యలు నేర్పుతా ఉన్నాడు 318 మందికి. యుద్ధ విద్యలు నేర్పడం అంటే మామూలు విషయం కాదు. అంటే మామూలు విషయం కాదని ఎందుకంటానంటే, మామూలు అన్నం కూరగాయలు తిన ప్రియులారా యుద్ధం నేర్చుకునేటువంటి వాళ్ళు. అక్కడ దాకా ఎందుకు మీకు అర్థమైనట్టు చెప్తాను ప్రియులారా. మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అలాగే ప్రియులారా మరి ఇక్కడ మనం ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళ భోజనం మనం చేస్తామా, మన భోజనం వాళ్ళు చేస్తారా? మనం మామూలుగా నాన్ వెజ్ దాన్ని ఏమంటారంటే వేస్తే కూరగాయలు తింటాం మనం ప్రియులారా. మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు తిన్నా నాన్ వెజే తింటారు, మాంసాహారమే తింటారు వాళ్ళు. ఒక ప్రత్యేకంగా ఒక మాట ఉంది,
హోటల్స్కి పోతే మనం మాంసాహారం పెట్టేటువంటి హోటల్స్లో పేరు పెడతారు, మిలిటరీ భోజన హోటల్. మిలిటరీ భోజన హోటల్ అనగానే మాంసాహారం దొరుకుతుందని మనం అనుకుంటాం కదా. మరి కాదే మరి కూరగాయలు దొరికే హోటల్ అయితే ఏం చెప్తారు తెలుసా? బ్రాహ్మణ భోజన హోటల్ అని పెడతారు పిల్లలు. అంటే ఒకటి కూరగాయలు దొరుకుతాయి అనమాట అక్కడ పిల్లలు. మరి ఇక్కడ వీళ్ళు యుద్ధం నేర్చుకుంటున్నారు. మామూలు భోజనం తింటారు వీళ్ళు. 318 మంది వీళ్ళు. మొత్తం తాలాయిగాడు పోలాయిగాడు కలిసి మొత్తం 400 మంది అనుకోండి. ఈ 400 మందికి పూటకు 400 మందికి భోజనం పెట్టేది మరియమ్మ ప్రియులారా, క్షమించాలి శారమ్మ ప్రియులారా. పూటకు 400 మందికి భోజనం వండి పెట్టేది ప్రియులారా. ఈ పూట 400 మంది, సాయంకాలం 400 మంది, మొత్తం 800 మందికి భోజనం వండి పెట్టేది ప్రియులారా. ఒక ఇద్దరు చుట్టాలు వస్తే, ఒక చుట్టం వస్తే మనం వండి పెట్టలేకపోతున్నాం. 3వ రోజుకి మురికి చుట్టం అయిపోతున్నాం. ఫస్ట్ వచ్చిన రోజు చికెన్ వండుతాం, 2వ రోజు కోడిగుడ్లు వండుతాం, 3వ రోజు గోంగూర పచ్చడి చేస్తాం ప్రియులారా. గోంగూర పచ్చడి అంటే మరీ దారుణం. ఒక చేతితో కడుక్కోవాలి కాదు, 5 చేతులు పెట్టాలి దానికి, 2 చేతులు పెట్టి కలగాల్సిందే గోంగూర అంటే ప్రియులారా. మరీ తయారుగా ప్రియుల దాన్ని ఏమంటారంటే నిదానంగా తినేటువంటి వాడు ఉంటే ప్రియులారా ఎండిందాగా తింటాడు. గోంగూర పచ్చడి చేతిలో ఎండిందా తింటాడు ప్రియులారా. అది వాడి పరిస్థితి. ఎందుకంటే ప్రియులారా మరి 400 మందికి రోజుకు భోజనం వండి పెట్టేదంటే శారమ్మ ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి ఎంత ఓపిక కలిగిందో ప్రియులారా శారమ్మ ప్రియులారా. అటువంటి భోజనం పెట్టేవాళ్ళు. మేము నాయన గారు ఏమంటే ప్రాంతానికి పోయేటువంటి రోజుల్లో దగ్గరగా ఆయన ఏమంటే 10 మంది పోతూ ఉండేటువంటి వాళ్ళు. కనరత్నం గారి గారు ఏమంటే ఆయనకి మేము వెళ్ళిన చోట ప్రియులారా 8 అవుట్ల భోజనాలు చేసేవాళ్ళు. అయ్యా ఇవాళ తేప వాడు వచ్చేవాడు, అయ్యా ఇవాళ మా ఇంటికాడ భోజనం చేయండి, మా ఇంటికాడ టిఫిన్ చేయండి అని అడుగుతూ ఉండేవాడు ప్రియులారా. వస్తాం, మేము 10 మంది ఉన్నామండి, పర్లేదండి 10 మంది ఉంటే వస్తాం, సరిపోదండి. భోజనానికి చెప్పడానికి వచ్చేటువంటి వాళ్ళనే ఆయన అడిగేవాడు, ఏం కూరలు చేస్తారు మీరు అని అడిగేవాడు. ఆయన ఏం చేయమంటారయ్యా, ఏటమాసం తెమ్మంటారా, చేపలు తెమ్మంటారా, చికెన్ తెమ్మంటారా అని అడిగేవాడు వాళ్ళు. అంటే ఏమని చెప్పేవాడు అంటే ఏమొద్దు, కూరగాయలు తీసుకురండి, ఏదన్నా నీళ్ళ చారు పెట్టండి, కమ్మగా తింటాం, అరుగుద్ది, బాగుంటుంది అనేవాడు ప్రియులారా. 2-3 రోజులు చూసి నేను ఎప్పుడు ఏమంటుండేవాడిని కదా. ఒకరోజు ఆయన వచ్చి భోజనాలు అడిగితే, కుర్రోడు వచ్చి భోజనాలు చేయాలి మాట్లాడంటే ఏ కూరలు వండుతామంటే మాంసాహారం వండుతానన్నాను. మాంసం వద్దు, కూరగాయలు వండు, నీళ్ళ చారు పెట్టు అని చెప్తున్నాడు పిల్లలు. ఆయన నెల నుంచి నేను అన్న అయ్యారండి అన్న. ఏంట్రా అన్నాడు. అయ్యా మీకంటే అరగదు, మాకు కూడా అరగదా, నువ్వు మేము ఒకటేనా, మీరంటే ఏజ్ అయిపోయింది మీకు అరగదండి, మేము ఎంతెంతలో మొక్కలు తిన్నా మాకు అరుగుద్ది, మాకు కూడా ఆ భోజనం కదా ఏంటి మీకు అరుగుద్ది కదా అబ్బాయి ఇట్లా అన్నాడు. పిలిచాడు ప్రియులారా. ఇదిగా ఏం వండుతారు నా ఇందాక ఏటమాంసం వండుతానండి. ఏటమాంసం వండు. ఇంకోటి ఏదో చెప్పావు, చేపలు వండుతానన్న, ఆ చేపలు కూడా వండు, ఇదిగో చక్కగా ఉడకబెట్టి కూరలు మంచిగా తయారు చేయండి, మేము 10 మంది వచ్చి భోజనం చేస్తాం అని చెప్పేసి. సరే వెళ్ళాం ప్రియులారా. భోజనం మంచి ఏటమాంసం తెచ్చారు, మంచిగా చేపలు తీసుకొచ్చారు. అరే బాబు ప్రసాద్ నువ్వు నా ఎమ్మడు కూర్చోడు, ఆయన ఎమ్మడు కూర్చోబెట్టుకుంటాడు నన్ను ప్రియులారా. ఆయన కుర్చీ మీద ఇట్లా కుర్చీ మీద ఉంటాడు. అరే నేను వీడు కూర్చారా, నా ఎమ్మడు కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా యెహోషా బహోషా ఎవరున్నవాడు అంటే కూర్చోవాల్సిందే తప్ప నేను ఆయన పక్కన కుడి చేతి పక్కన కూర్చునేది. మంచి పెద్దయ్య గారిని మనగాడు ముక్కలు వేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని బానిచ్చి మనగాడు ముక్కలు తీసి కింద వేసేవాడు. నాకు ఏదో తీసుకోరా అని వేసేవాడు. అని మామూలుగా నేను అంత మరీగా తిన్నా కూడా తిన్నదానికి న్యాయం చేసేవాడిని. మనగాడు పాటలు పాడుతూ ఉండేవాడిని, మనగాడు ప్రసంగాలు చేస్తూ ఉండేవాడిని ప్రియులారా. అందరూ పండుకొని నిద్రపోతే అందరూ నిద్రపోతుంటే మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ప్రియులారా. అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు కదా, నేను అలా కాదు, మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ప్రియులారా. అరే వాడిని చూడండి రా, వాడు మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు అంటూ ఉండేవాడు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలని మీకు తెలియజేస్తానంటే ప్రియులారా, మరి అప్పుడు భోజనం అలాగుండేది ప్రియులారా. మరి శారమ్మ వెంటనే భోజనం వండి పెట్టేదంటే మామూలు విషయం కాదు. రోజుకు 400 మందికి వండి పెట్టేది ప్రియులారా. ఈ 318 మంది ఈ యొక్క యుద్ధం చేసేటువంటి వాళ్ళని తీసుకొని ప్రియులారా ఆ కథల్లో ఏమో రాజు దగ్గరకు పోయి ఆ రాజును ఓడించాడు. అబ్రహాం ఓడించాడు ప్రియులారా. తరిమి కొట్టాడు, మీరు చదివారుగా, తరిమి కొట్టాడు ప్రియులారా. వాళ్ళందరూ పారిపోయిన తర్వాత సొదొమ రాజును తీసుకొచ్చి సొదొమలో పెట్టాడు, సొదొమ రాణిని తీసుకొచ్చి సొదొమలో పెట్టాడు, లోతుని తీసుకొచ్చి సొదొమలో దించాడు, లోతు భార్యను తీసుకొచ్చి సొదొమలో దించాడు ప్రియులారా. అప్పుడు ఒక రూల్ ఉండేది. ఈ రూల్ మీరు గమనించాలి. ఏ రాజైనా ఇంకొక రాజు మీదకి యుద్ధానికి పోతే గెలిచినటువంటి వాడికి ఆస్తి పాస్తులన్నీ ఇచ్చేవాళ్ళు ప్రియులారా. ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి తన ఆస్తి అంతా ఇవ్వాలి, తన సంవత్సరం కప్పం కట్టాలి, ఇలాగ కొన్ని రూల్స్ ఉండేవి ప్రియులారా. ఆ డబ్బులని దాన్ని ఏమంటారంటే దోపుడు సొమ్ము, అదంతా దోచుకొని రావాలి ప్రియులు వచ్చేవాళ్ళు ప్రియులారా గెలిచిన రాజులు.
అయితే అబ్రహాం ఏం చేశాడంటే ఆ రాజులందరూ 5 రాజులందరూ ఓడించిన తర్వాత ప్రియులారా, అతను ఓడించిన తర్వాత ఇక సుధోమ రాజుని సుధోమ రాణిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ప్రియులారా, లోతుని తీసుకొచ్చి లోతు భార్యని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఒట్టిగా వచ్చేస్తున్నాడు. సుధోమ రాజు అన్నాడు కదా, అయ్యా నువ్వు మహారాజువి, రాజులను ఓడించావు, రాజుల్ని తరిమి కొట్టావు, నీ పుణ్యం వల్ల మేము అందరం బ్రతికాం, మా రాజ్యం మాకు దక్కింది, అయ్యా జనాన్ని నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోండి అన్నాడు. సుధోమ రాజు అన్నాడు ఈ మాట, జనాన్ని నా దగ్గర నుంచి అయ్యా డబ్బులు తీసుకొని పోండి అన్నాడు. అంటే దానికి అబ్రహాం అన్నాడు తెలుసా, నాకు అవసరం లేదు, నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, నూలు పోగు కూడా తీసుకెళ్ళి అన్నాడు. నూలు పోగు కూడా తీసుకెళ్ళాం. ఇంకో మాట చెప్తున్నా, చెప్పులు వారు కూడా తీసుకొని పోను, నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, నీ జనాన్ని నీ దగ్గర ఉంచుకో, నాకు అవసరం లేదన్నాడు. దానికి సుధోమ రాజు ఏమన్నాడంటే, మరి డబ్బు అవసరం లేకపోతే, మరి నూలు పోగు కూడా నీకు అవసరం లేకపోతే ఇంత పెద్ద యుద్ధం ఎందుకు చేశావు, ఇంతమంది రాజులు ఎందుకు ఓడించావు, బానిసలుగా పట్టబడినటువంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు, ఏంటి ఇదంతా ఎందుకు చేసావు అని అడిగాడు. అడిగితే దానికి అబ్రహాం ఏమన్నాడంటే, నా తమ్ముడు కోసం చేశారు రా, ఒక ఆత్మ రక్షించబట్టం కోసం చేశాను అన్నాడు. ప్రియులారా, జారిపోయినటువంటి వాడు, నన్ను వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి వాడు, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడు, లోకంలో కలిసిపోయినటువంటి వాడు, తర్వాత విశ్వాసంలో వెనకబడిపోయినటువంటి వాడు, నా యొక్క సమక్షంలో నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడు, వాడు జారిపోకూడదని, వాడు లోకంలో కలిసిపోకూడదని, వాడు ప్రపంచంలో కలిసిపోకూడదని ఆ ఆత్మ రక్షించబట్టం కోసం వాడి కోసం యుద్ధం చేశాను తప్ప నా డబ్బుని మీరు ఇచ్చే డబ్బు కోసం, మీ యొక్క సొమ్ము కోసం నేను యుద్ధం చేయలేదు. ఒక ఆత్మ రక్షించబట్టం కోసం నేను యుద్ధం చేశాను, వాడిని తీసుకొచ్చి మీ దగ్గర కలిపాను అన్నాను. ఇక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము లోతు రక్షణ పొందడం కోసం, లోతు భార్య రక్షణ పొందడం కోసం తన సర్వస్వాన్ని ఉపయోగించాడు. వీళ్ళారా, మనమైతే ఏమన్నాడు అంటే, లోతు తీసుకొని పోయారా, లేకుండా మంచిగా జరిగిందండి, మేము అట్నే జరగాలి, ఆడికి అట్నే జరగాలి, ఎందుకంటే మేము మా దగ్గర ఉండకుండా పోయాడు కానీ మా విలువ తెలవాలి అడిగింది. ఇది మీకు తెలియదు, అబ్బాయి నువ్వు చెప్పినట్టు కానీ ఇక్కడ ఇంటికి పో, మేము తర్వాత వస్తాం లేకపోతే లేదా నువ్వు ఇంటికి పోయినావు, ఎందుకంటే వాడికి అట్నే జరగాలి, నీకు తెలియదులే అని చెప్పేసి మనమైతే అదే వాళ్ళం ప్రియులారా. కానీ అబ్రహాముని మీరు గమనించండి, వద్దనుకొని పోయినటువంటి వాడు, స్వేచ్ఛను కోరుకొని పోయినటువంటి వాడు, తన పెత్తన వద్దనుకొని, అబ్రహాం పెత్తన వద్దు తన మీద అనుకొని వెళ్ళిపోయినటువంటి వాడు ప్రియులారా, సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నటువంటి వాడు ప్రియులారా. అతని రక్షణ కోసం ప్రియులారా, ఒక మాట మీరు బాగా గమనించాలి, అతని రక్షణ కోసం ప్రియులారా డబ్బులు ఉపయోగించాడు, సొమ్మును ఉపయోగించాడు, తన పరివారాన్ని ఉపయోగించాడు. ఇంకొక మాట చెప్తున్నా తీవ్రంగా, అవసరమైతే యుద్ధంలో చచ్చిపోతారు ప్రియులారా, ప్రాణానికి తెగించి లోతులు రక్షించడానికి పోయాడు ప్రియులారా. ఒక ఆత్మ రక్షణ కోసం ప్రియులారా, ఒక ఆత్మ రక్షించబడటం కోసం ఎంత త్యాగం చేశాడో ఒకసారి మీరు ఆలోచించాలి. నేనేమంటానంటే, దేవుని సంఘంలో మీరు బాప్తిస్మం తీసుకొని, దేవుని సంఘంలో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ, రొట్టె అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరము, ఆ ద్రాక్షారసం అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం ప్రియులారా. యేసు ప్రభు వారి యొక్క రక్తం మన యొక్క రక్తంలో ప్రవహిస్తూ ఉంది, యేసు ప్రభు వారి యొక్క శరీరం మన యొక్క రక్తంలో ప్రవహిస్తూ ఉంది ప్రియులారా. అవి తీసుకుంటూ దేవుని సంఘంలో ఉంటూ, దేవుని సంఘంలో బాప్తిస్మం తీసుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా ఒక్కళ్ళనే మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం తప్ప ఒక్క మనిషిని ప్రభు దగ్గర తీసుకొచ్చేటువంటి యొక్క ఆలోచన మనకు రావట్లేదంటే ఎంత విచారకరం మీరు ఒకసారి ఆలోచించాలి. అబ్రహాము లోతును రక్షించడానికి తన దగ్గర 318 మందిని ఉపయోగించాడు, తన సొమ్మును ఉపయోగించాడు, తన కాలాన్ని ఉపయోగించాడు, తన సమయాన్ని ఉపయోగించాడు, తర్వాత ప్రియులారా తన ధనాన్ని ఉపయోగించాడు ప్రియులారా. తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ఇచ్చే ధనాన్ని వద్దనుకొని వచ్చాడు ప్రియులారా. దేవుడు అంట మురిసిపోయాడు. అంటే ఇదంతా చూస్తా పరలోక పట్టణంలో చూస్తున్నాడు ఇదంతా ప్రియులారా. దేవుడు మురిసిపోయాడు. అబ్బా వాడు ఏ విశ్వాసం వాడు, ఏ మనసులో వాడిది. మనం పైపెంచుకో ప్రార్థన చేస్తాం, అయ్యా అబ్రహాము దీవించినట్టుగా దీవించయ్యా, అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, మంచిదే నేను కాదనట్లేదు, అది అబ్రహాము దీవించినట్టుగా నిన్ను కూడా దీవించాలి. కానీ అబ్రహాము మనసు నువ్వు కూడా చెప్పరే కలిగి ఉండాలి కదా. మరి అబ్రహాం మనసు నువ్వు కూడా కలిగి ఉండాలి కదా. అబ్రహాం ఎలాంటి మనసు కలిగిన వాడు తెలుసా? దేవుడు మురిసిపోయి పరలోక పట్టణంలో మందిరం ఉంటే ఆ మందిరంలో ఉన్న సేవకుడి కిందకు పంపించాడు, భూమి మీదకో అబ్రహాం దగ్గర పోయి అన్నాడు. అక్కడ ప్రియులారా మెల్కీసెదెకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. పరలోకంలో ఉన్నటువంటి గుడికి అతను యాజకుడు ప్రియులారా, ఆ మందిరానికి యాజకుడు ప్రియులారా. వస్తా ఊరినే రాకుండా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడంట మెల్కీసెదెకు. రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తే ప్రియులారా అబ్రహాంకి రొట్టె ఇచ్చాడు, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు ప్రియులారా. అబ్రహాంకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వగానే అబ్రహాం ఏం చేశాడు తెలుసా ప్రియులారా? తన వాట దేవునికి ఇవ్వాల్సినటువంటి వాట 10వ వంతు తీసుకొచ్చి ప్రియులారా ఆ యొక్క మెల్కీసెదెకు చేతిలో పెట్టి ప్రియులారా
ఆ మెల్కీసెదెకు యొక్క చేతిలో పెట్టి ప్రియులారా ప్రార్థన చేసుకున్నాడు ప్రియులారా. దానికి ఇంకా మురిసిపోయాడు దేవుడు ప్రియులారా. అసలు వచ్చేటువంటి డబ్బును కాదని నాకు ఇవ్వాల్సిన వాట నాకు ఎత్తున్నాడు వాడు. ఏం భక్తిరా వీడిది, ఏం మనసురా వీడిది అని ప్రియులారా మురిసిపోయాడు. అసలు పరలోకంలో ఉండలేకపోయాడంట. బైబిల్లో ఉంది ప్రియులారా, పరలోకంలో ఉండలేకపోయాడంట. ఉండలేక ప్రియులారా అబ్రహాం యొక్క గుడారంలోకి దిగొచ్చాడు ప్రియులారా. అబ్రహాం రారా అన్నాడు ప్రియులారా. చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఒకసారి నక్షత్రం చూడన్నాడు. అయ్యా మరి లెక్క పెట్టమంటే నేను లెక్క పెట్టలేను. ఇసుక దగ్గర తీసుకొచ్చి ఇసుక రేణువులు లెక్క పెట్టరా అన్నాడు. లెక్క పెట్టలేదు అయ్యా. ఇదిగో ఆ నక్షత్రముల కంటే ఈ ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని నేను అంతగా ఆశీర్వదిస్తాను. నీ యొక్క సంతానం అత్యధికమైనట్టుగా, నీ బహుమానం అత్యధికమైనట్టుగా చేస్తానని ప్రియులారా అబ్రహాం వాగ్దానం చేసి ప్రియులారా విస్తారంగా అబ్రహాం దీవించాడు. ఎందుకు దీవించాడు ఏంటయ్యా అని అర్థం అంటే ప్రియులారా ఒక ఆత్మ కోసం తిప్పలబడినటువంటి వాడు, ఒక ఆత్మ కోసం కష్టపడినటువంటి వాడు, ఒక ఆత్మను ప్రభువుకు అప్పగించాలని, ఒక ఆత్మను దేవుని దగ్గర తీసుకురావాలని ప్రియులారా కష్టపడినటువంటి వాడు, ఇష్టపడి కష్టపడినటువంటి వాడు ప్రియులారా. అందుకని దేవుడు అక్కడ చూసి మురిసిపోయాడు ప్రియులారా. నేనేమంటానంటే నీ జీవితంలో ప్రభు దగ్గరికి ఒక్క మనిషిని అప్పగించగలవా? ఒక్క మనిషిని కూడా నువ్వు అప్పగించకపోతే ఏం విశ్వాసం అనేది నాకు అర్థం కాదు. నీది ఒక విశ్వాసం అని మళ్ళీ ప్రార్థన దగ్గరకు వస్తున్నావా? నీది ఒక విశ్వాసం అని మరి దేవుని దగ్గరకు వస్తున్నావా? ఒక ఆత్మను కూడా నీ జీవితంలో దేవునికి అప్పగించకపోతే నీ సమయాన్ని ఉపయోగించి, నీ డబ్బును ఉపయోగించి, నీ ఆరోగ్యాన్ని ఉపయోగించి, అవసరమైతే వాళ్ళ కోసం 2 రోజులు అన్నం మానుకొని ఉపవాసం ఉండి ప్రియులారా. ఉపవాసం ఉంటే ఏమైంది? చచ్చిపో దేవుని రాజ్యం దొరుకుతుంది. చచ్చిపోయిన పర్వాలేదు, దేవుని రాజ్యం దొరుకుతుంది ప్రియులారా. దేవుని సేవలో కార్యం చేసినటువంటి వ్యక్తి అవుతాం ప్రియులారా. నీ భర్త మారలేదు, ఇంకా నీ భర్తను అప్పగించాలి ప్రియులారా. మానుకో 2 రోజులు అన్నం మానుకో నీ భర్త కోసం. నీ పిల్లలు మారలేదు, ఇంకా నీ పిల్లల కోసం 2 రోజులు అన్నం మానుకో. నీ బంధువులు మారలేదు, ఇంకా నీ బంధువుల కోసం అన్నం మానుకో. అన్నం మానుకోవటం అంటే ఉపవాసం ఉంటాం అని దాని అర్థం ప్రియులారా. ప్రియులారా ఇంకా మారని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మారినటువంటి వాళ్ళకి 4 మాటలు దేవుని మాటలు చెప్పి ప్రియులారా ఇంటికి వచ్చి మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ప్రియులారా నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చినందుకు, నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినందుకు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినందుకు, దేవుని మాటలు వాళ్ళకి చెప్పినందుకు ప్రియులారా నీ కష్టాన్ని చూసి వాళ్ళు మారేటట్టుగా దేవుడు చేస్తాడు కదా. నీ కష్టాన్ని చూసి చేస్తాడు వాళ్ళు మారేటట్టుగా ప్రియులారా. నీ కష్టం ఫలించేటట్టు చేస్తాడు. నీ కష్టం ఫలించి ఒక ఆత్మ రక్షించబడింది అనుకో, అబ్రహామును దీవించినట్టుగా దేవుడు దీవిస్తాడు. అబ్బా నా కూతురు ఎంత కష్టపడుతుందో ఒక ఆత్మను తీసుకురావడానికి, కానీ నీ కష్టాన్ని గుర్తించేటువంటి దేవుడు ప్రియులారా. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఆత్మనైనా ఒక వారానికి ఒక ఆత్మని అప్పగించలేవు అనుకో, ఒక నెలకు ఒక ఆత్మని పోనీ అప్పగించలేవు అనుకో, 6 నెలలకు ఒక ఆత్మని పోనీ అప్పగించలేవు అనుకో, ఆ సంవత్సరానికి ఒక ఆత్మను కూడా తీసుకురాలేవా? సంవత్సరానికి ఒక మనిషిని, సంవత్సరం అంతా ఒక మనిషి దగ్గర కష్టపడి, సంవత్సరం అంతా దేవుని మాటలు చెప్పి, సంవత్సరం అంతా అతని కోసం ఆమె కోసం మోకరించి ప్రార్థన చేసి, సంవత్సరం అంతా అప్పుడప్పుడు ఆమె కోసం ఉపవాసం ఉండి, ప్రభు ఇది ఆ అమ్మాయి కోసం ఉపవాసం ఉన్నాను ప్రభు మారిపెట్టి చేసి ప్రభు అని నువ్వు ఏడిస్తే కనీసం నీ ఏడుపు దగ్గరైనా మారు మనసు పొందేటట్టు దేవుడు చేస్తాడు. ఒక ఆత్మ రక్షించబడటం కోసం దేవునికి ఎంత అంటే మనం ఒక ఆత్మను కూడా ఇంతవరకు దేవునికి అప్పగించలేదంటే మనం ఎలా పనిచేస్తున్నాం అనేది, మన విశ్వాసం ఏంటి, మన నమ్మకం ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి మీ పరిస్థితి ఏంటనేటువంటిది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఆ మాట చదువుకున్నాం బైబిల్లో నుంచి. ఆదికాండం 43వ అధ్యాయం 9వ వచనం. 43:9. నేను అతని గూర్చి పూటబడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. చాలు ప్రియులారా, మీరు గమనించాలి. నా వైపు చూడండి. మీరు ప్రపంచమంతా కరువు నిండిపోయింది. ఐగుప్తు దేశంలో యోసేపు గింజలు అమ్ముతున్నాడు. కానాను దేశంలో ప్రియులారా యాకోబు పిల్లలు ఉన్నారు. యాకోబు ఒక రోజున అడిగాడు, ఎరా కరువు ప్రపంచం అంతా నిండిపోయింది, మనం మరి కుటుంబం ఎక్కువ కరువుతో చచ్చిపోయేటట్టున్నాం, ఐగుప్తు దేశంలో గింజలు అమ్ముతున్నారంట, యాకోబు తీసుకురండి అన్నాడు. ప్రియులారా బెన్యామీన్ ఇంటికాడ నుంచి ఈ 11 మంది వెళ్ళారు, ఈ 10 మంది వెళ్ళారు. ఆల్రెడీ ఆ 11వ వాడు అక్కడ ఉన్నాడు యోసేపు. ప్రియులారా ఈ 10 మంది వెళ్ళారు. ప్రియులారా 10 మందిని చూసాడు యోసేపు, చూసి గుర్తుపట్టాడు. ప్రియులారా గుర్తుపట్టి వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు సంచులు తీసుకొని. ప్రియులారా అందరం చూసి ఏడ్చాడు. అయ్యో నేను ఎంత సమృద్ధిలో ఉన్నాను, నా అన్నలందరూ సంచులు తీసుకొని వరుసలో నిలబడ్డానికి వాళ్ళు చూసి వెక్కి ఏడ్చాడు. పిల్లలు బయటలో ఏడవటానికంట రూమ్ స్థలం దేవుడాడంట. పిల్లరా అందరం ముందు ఏడిస్తే బాగుందని పిల్లరా గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చి మొహం గడుపుకొని బయటకు వచ్చాడని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. పిల్లరా నేనంత సమృద్ధిలో ఉన్నాను,
నా అన్నలు ఇలాంటి దీనావస్థలో ఉన్నారు, తిండి కోసం లైన్లో నిలబడ్డారు నా దగ్గర ప్రియులారా. దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరా మీరు, మా దేశాన్ని వేగు చుట్టానికి వచ్చారా అన్నాడంట ప్రియులారా. యేసేపు అయ్యా అని బోర్ల పడి నమస్కారం పడి 10 మంది సాష్టాంగ నమస్కారం చేశారు ప్రియులారా. అప్పుడు యేసేపుకి తన కళ గుర్తొచ్చిందంట. నాన్న నా పనులు వేసి నిలబడింది నాన్న, అన్నయ్య వాళ్ళ పనులన్నీ నా పనక నమస్కారం చేస్తాను నాన్న అని చెప్పేటప్పుడు అది నా కళ గుర్తొచ్చిందంట ప్రియులారా. అప్పుడు మరీ ఏడ్చాడని లేఖను బాగా సెలవిస్తూ ఉంటుంది. సరే ఎవరా మీరు మా దేశం వేగు చూడటానికి వచ్చారా అన్నాడు ప్రియులారా. లేదండి, మేమందరం ఒక తండ్రి కొడుకులు అండి, 12 మందివి. చిన్నోడు ఇంటికాడ ఉన్నాడండి, 11వ వాడు చచ్చిపోయాడండి, మేము 10 మంది అని చెప్పారు పిల్లలు. చచ్చిపోయారని బతికొనడుతూ చెప్తున్నారు పిల్లలు. చచ్చిపోయారు ఏసేపు చచ్చిపోయాడు చెప్తున్నారు ఏసేపుకి వీళ్ళు. సరే ఊకొచ్చాడు పిల్లారా. నేను నమ్మను అన్నాడు. మీరు నమ్మడానికి ఏం చేయాలి చెప్పమన్నారు. ఒక పని చేయండి, మీరు గింజలు తీసుకొని పోండి, పోతా ఒకడు నా దగ్గర ఉంచండి. ఇంకొకడు ఉన్నాడు అన్నారుగా, ఆ ఇంటికాడ ఉన్నాడు బెన్యామీను. ఆ బెన్యామీను యేసేపు తమ్ముడే, తల్లి ఇద్దరు ఒక తల్లి పుట్టినటువంటి వాళ్ళు ప్రియులారా. ఆడిని తీసుకొని రండి, ఆడిని తీసుకొని వస్తే ఇంటి పంపిస్తా నేను, ఆడిని తీసుకొని వస్తేనే మీరు ఒక తండ్రి పిల్లలని నమ్ముతా అన్నాడు ప్రియులారా. సరేనాయ్యా అన్నారు ప్రియులారా. గింజలు తీసుకొని వెళ్ళిపోయారు ప్రియులారా. సిమియోను ఉంచారు ఇక్కడ, గింజలు తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు. గింజలు అయిపోతుంటే యాకోబు అన్నాడు, ఎరా కరువులో చచ్చిపోతాం, వాళ్ళ గింజలకు పోలేదేరా అన్నాడు పిల్లలు. అంటే దానికి యోధా ఏమన్నాడంటే, అయ్యా నువ్వేమో ఇక్కడ ఇలాగంటావు, ఆయనేమో అక్కడ అలాగంటాడు, మీరందరూ ఒక తండ్రి పిల్లలా. సిమియోను ఉంచుకున్నాడు అక్కడ, ఆల్రెడీ యేసేపు చచ్చిపోయాడు ఏడుస్తున్నాం, ఈ సిమియోను ఉంచుకున్నాడు అక్కడ. ఇప్పుడు బెన్యామీను తీసుకొని పోకపోతే ఆ సిమియోను కూడా వదలడు, మమ్మల్ని నమ్మడు, మీరు వేగు చూస్తున్నానని మమ్మల్ని అప్పుడే అన్నాడు, ఆ జైల్లో పెడతాడు, మమ్మల్ని చంపుతాడు. నువ్వు ఒక పని చేయి, ఈడి బాధ్యత నాది, బెన్యామీను బాధ్యత నాది. బెన్యామీను తీసుకెళ్ళి రాజుగారికి చూపెట్టి, అంటే యేసేపుకి చూపెట్టి ఆ సిమియోను కూడా తీసుకొస్తా, ఇతను తీసుకుని తీసుకురాకపోతే నన్ను అడుగు, నాది బాధ్యత, ఇతని గురించి నేను పూట పడుతున్నాను నీ దగ్గర, నేను జామీన్ ఉంటున్నాను నీ దగ్గర, నాది బాధ్యత అని ప్రియులారా. అతని గురించి తండ్రి దగ్గర పూటపడి, అతని గురించి తండ్రి దగ్గర జామీన్ ఉండి ప్రియులారా ఈ యొక్క బెన్యామీన్ని యేసేపు దగ్గర తీసుకొని పోయాడు. నేనేమంటున్నానంటే, నీ జీవితంలో ఏ మనిషి కోసం అయినా దేవుని దగ్గర పూటపడ్డావా? ప్రభువా యేసయ్యా ఈ అమ్మాయి కోసం బాధ్యత నాదయ్యా నీ దగ్గర చెప్తున్నా. ప్రభువా ఈ కుటుంబం కోసం బాధ్యత నాదయ్యా, అవసరమైతే నా డబ్బులు ఖర్చు పెడతా, అవసరమైతే నా ఆరోగ్యం ఖర్చు పెడతా, అవసరమైతే నా సొమ్ము ఖర్చు పెడతా, అవసరమైతే నా సమయాన్ని ఖర్చు పెడతా, ఏది కావాలన్నది ఖర్చు పెట్టి ఈ కుటుంబం, ఈ మనిషి, ఈ వ్యక్తి ప్రభువా నీ దగ్గరకు వచ్చినట్టు చేస్తా, నాది బాధ్యత. ప్రభువా నువ్వు ఒక్కరో సహాయం చేయవా అని అడిగేటప్పుడు ఏం దేవుడు, నీ తిన్నవా, తాగినవా, పండుకున్నావా, ఏంటి దేవుని వాక్యం తిన్నవా, దేవుని యొక్క ద్రొట్టె ద్రాక్షారసం తీసుకున్నావా, పండుకున్నావా, ఇది భక్త్య. రేపు యేసు ప్రభు బల్ల ముందు నిలబడినప్పుడు నేను ఎక్కడక్కడ యేసు ప్రభు తీసుకొచ్చి మనల్ని దేవుని సంఘంలో నాటాడు కదా, దేవుని సంఘంలో వాక్యాలు అందిస్తున్నాడు కదా, దేవుని సంఘంలో వాక్యాలు వింటున్నాం కదా, దేవుని యొక్క దేవాహారం తింటూ పెరుగుతూ ఉన్నాం కదా. నువ్వు మొక్కవైతే నీ ఆత్మఫలం ఏదని చెప్పేసి దేవుడు నేను అడగడా ప్రియులారా, అడగడా నువ్వు అనుకుంటున్నావా? చూడండి ఆ మాట చదువుకున్న బైబిల్లో నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బెతనియా నుండి వెళ్తుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూసి దాని ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. పిల్లలు మీరు గమనించండి, యేసు ప్రభువు తన శిష్యులు తీసుకుని బేతనీయ నుండి యెరూషలేము వెళ్తున్నాడు. ఆకలి అయిందంట ఆయనకి. మధ్యలో పక్కన అంజూరపు చెట్టు ఉంటే దీని దగ్గర కాయలు దొరుకుతాయి, అక్కడికి వచ్చాడు పిల్లలు. అక్కడికి వస్తే ఆ అంజూరపు పళ్ళు కాయలేవు దాకా చెట్టుకి, ఎందుకంటే ఆకులే ఉన్నాయి పిల్లలు, ఆకులే ఉన్నాయి. దాన్ని చూసి నువ్వు ఎన్నటికి కాయ బంధువు కాకపో అన్నాడు. ఒకవేళ నేను అంటున్నా, అయ్యా ఇది అంజూరపు పళ్ళ కాలమేనా, అందరూ పండ్ల కాలం కాకుండా నేను ఎట్లా కాయలు కాస్తానయ్యా, నువ్వెందుకు అనవసరంగా నన్ను శపిస్తున్నావు అని అది అడిగితే ఏమంటాడు తెలుసా? ఇది అంజూరపు పండ్ల కాలం అయినా కాకపోయినా నిన్ను సృష్టించింది నేను కనుక, నేను చూసినప్పుడు నాకు ఆకలి అయినప్పుడు నేను తింటాను, నాకు ఒక కాయను నువ్వు ఇయ్యాలి. అన్సీజన్ అని అనుకుంటున్నావా? అన్సీజన్ అయినా నా కోసం ఫలించాలి. పిల్లలు ఎక్కడ మీరు గమనించండి పిల్లరా, ఈ ప్రపంచం అంతా మనం ఆత్మలో ఫలించడానికి అన్సీజనే. ఈ ప్రపంచం అంతా ప్రియులారా సాతాను తన యొక్క కార్యాలతో నింపాడు ప్రియులారా.
రకరకాలైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యకలాపాలు, రకరకాలైనటువంటి ప్రియులారా వ్యభిచార సంబంధమైనటువంటి కార్యకలాపాలు, రకరకాలైనటువంటి ప్రియులారా తాగుడు సంబంధమైనటువంటి కార్యకలాపాలు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలతో ఈ ప్రపంచం అంతా నింపేశాడు ప్రియులారా. ఎక్కడైనా ఒక ఆత్మను తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించడానికి మనకు అన్సీజనే, మనకు సాధ్యం కావట్లేదు ప్రియులారా, సాధ్యం కావట్లేదు. కానీ ప్రభు అడుగుతున్నాడు, అన్సీజన్ అయినా సరే నా కోసం నువ్వు ఫలించాలి. అది దేవుని యొక్క కోరిక. అన్సీజన్ అయినా సరే ఫలించడానికి అవకాశం లేకపోయినా నేను అడుగుతున్నాను, నువ్వు ఫలించాలి. ఎట్లా ఫలిస్తావంటే దానికి ఒక రీతం ఉంది ప్రియులారా. ఒక వ్యక్తిని మీద ఎన్నుకొని ఆ వ్యక్తికి దేవుని మాటలు చెప్తా ఉండాలి. దేవుని మాటలు చెప్పి మేలకుండా ఉండుకోకూడదు. ఇంటికి వచ్చి ఆ వ్యక్తి కోసం మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ఆ వ్యక్తి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి కోసం కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. నువ్వు ఆ వ్యక్తి కోసం ఏడిస్తే అప్పుడు దేవుడు నయగలిగింది. అదే చుట్టం కాదు, పక్కం కాదు, బంధువు కాదు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కోసం ఏడుస్తుంది, ఈ అమ్మాయి ఆ కుటుంబం కోసం ఏడుస్తుంది, ఈ అమ్మాయి ఆ కుటుంబం కోసం కన్నీరు కాల్చుతుంది. అదే ఆ కుటుంబం కోసం 2 రోజుల ఉపవాసం ఉంది కదా, ఆ కుటుంబం కోసం అన్నం మారుకుంది కదా, కొన్ని వాళ్ళు మారేటట్టు చేద్దామని దేవుడు కాలం చేసుకొని ఆ కుటుంబం మారేటట్టు, ఆ వ్యక్తి మారేటట్టు, వాళ్ళు మారేటట్టుగా దేవుడు కాలం చేసుకొని చేస్తారు. ప్రియులారా మీరు గమనించండి, వాడు మారేటట్టు చేస్తాడు ప్రియులారా. నువ్వు అంతేగాని నీకు పెద్ద నాలెడ్జ్ ఉందని బైబిల్లో ప్రియులారా నువ్వు మేనకుండా ఊరుకొని 4 దేవుని మాటలు చెప్పొచ్చి ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు మారతారని నువ్వు అనుకుంటే అది నీ తెలివంతా ఉపయోగిస్తే మారడం ప్రియులారా. భక్తి కూడా కావాలి, ప్రార్థన కూడా కావాలి. లేఖన భాగం సెలవిస్తుంది. అది ఆ వరస ఎవరికైనా మనకు వస్తుంది. నీ భర్త మారట్లేదా, నీ భర్త కోసం 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మారతాడు, దేవుడు మారేటట్టు చేస్తాడు. నీ పిల్లలు మారట్లేదా, నీ పిల్లల కోసం 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు మారేటట్టుగా చేస్తాడు ప్రియులారా. టోటల్గా ఎన్ని కథలైన బైబిల్లో చెప్పలేండి ప్రియులారా. దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి అంటే ఆత్మఫలాన్ని కోరుకుంటున్నాడు. ఒక ఆత్మని దేవుడికి అప్పగించాలి, ఒక ఆత్మని దేవుడికి అప్పగించాలి. మరి ఏసేపు బెన్యామీను కోసం పోటపడ్డాడు. బెన్యామీను కోసం ఏసేపు బెన్యామీను కోసం పోటపడితే ఏసేపుని బైబిల్లో ఏమన్నాడు తెలుసా దేవుడు ప్రియులారా? చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథము 1వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యూదా తన సహోదరుల కంటే హెచ్చువాడాయను, హెచ్చినవాడాయను. అతడి నుండి ప్రముఖుడు బయలువెళ్ళడెను. ప్రియులారా యోధా హెచ్చిన సహోదరుల కంటే ఎక్కువయ్యాడు, సహోదరుల కంటే హెచ్చించబడ్డాడు యోధా ప్రియులారా. ఎంతమంది సహోదరులు మొత్తం వాళ్ళకి? మొత్తం ఎంతమంది అని అన్నదమ్ములు? ప్రభు ప్రసాద్ వాక్యం వెంట మీరు ఇంతగా నాలెడ్జ్ డెవలప్ అయ్యారంటే శాతపడి చేసిన వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు కదా. మొత్తం యాకోబు పిల్లలు ఎంతమంది అమ్మా? మరి 12లో వాడు ఒకడేగా యోధా. 12లో వాడు ఒకడు. యోధా అన్నదమ్ములు ఎంతమంది అంటే 12 మంది చెప్పరే. మరి నాలెడ్జ్ చల్లకుండా కాకపోతే ముందు నుంచి అడగాల్సింది వెనక నుంచి అడిగా అంతే. యాకోబు పిల్లలు ఎంతమంది? 12 మంది అని తెలుసు కదా. మరి 12 మందిలో ఒకడు కదా యోధా ప్రియులారా. యోధా అన్నదమ్ములు ఎంతమంది అంటే 12 మంది. 12 మంది ప్రియులారా. అది ఇక్కడ ఏమంటున్నాడు? యోధా అన్నదమ్ములందరిలో హెచ్చినట్టే 12 మందిలో గొప్పవాడయ్యాడు. ఎందుకు గొప్పవాడయ్యాడయ్యా? ఎందుకు గొప్పవాడయ్యాడు యోధా అంటే ప్రియులారా, యోధాలో నుండి ప్రముఖుడు వెడలేడు. ప్రముఖుడు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. యోధా గోత్రం నుంచే ఎందుకు వచ్చావు యేసు ప్రభు అని అడిగితే ఏమన్నట్టు తెలుసా? యోధాకి ఆత్మల భారం ఉందలేరా, అందుకని ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఆ గోత్రం నుంచి వచ్చాడు. యోధాకి ఆత్మల భారం ఉంది ప్రియులారా. ఆత్మల భారం కలిగినటువంటి వాడు కనుక, ఆత్మ రక్షించాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడు కనుక, ఈ ఉద్దేశం దేవుడిది కనుక దేవుడు యోధాను మెచ్చుకొని అన్నదమ్ములందరిలో గొప్పవాడు చేశాడు ప్రియులారా. ఆత్మల భారం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేటట్టుగా దేవుడు చేస్తారు ప్రియులారా. ఆత్మల భారం కలిగినటువంటి వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా దేవుడు చేస్తారు ప్రియులారా. ఆత్మల భారం కలిగినటువంటి వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు ప్రియులారా. దేవుని యొక్క కార్యం ప్రియులారా, దేవుని యొక్క కార్యం. ఆ అబ్రహాము ఎంత భారం కలిగినటువంటి వాడంటే దేవుడు ఒక రోజున అబ్రహాం దగ్గరికి వచ్చాడంట. అబ్రహాం, నేను సొదొమ గొమొర్రా పట్టణం పాపం అంతా నా దగ్గరికి అంత మొర వచ్చింది నా దగ్గరికి, నేను ఒకసారి చూద్దామని పోతున్నా సొదొమ గొమొర్రా పట్టణం, అది వాళ్ళు మొరబెట్టినట్టుగా ఉందో లేదో చూస్తాను, లేకపోతే దాని సంగతి చెప్తాను అని అన్నాడంట. అంటే అబ్రహాం ఏమనుకున్నాడు? అమ్మో ఇది దేవుడు బయలుదేరి సంగతి చెప్తాను అన్నాడంటే దాన్ని ఏదైనా చేస్తాడు. అయ్యా నీ ధూళి నీ దుమ్మురయ్యా ఒక మాట అడుగుతా. అడుగు. మరి అయ్యా ఒక మాట ఏంటంటే, ఒక 3 లక్షల మంది జనం ఉంటారు కదా ట్విన్ సిటీస్లో, జంట నగరాలు సొదొమ గొమొర్రా, 3 లక్షల మంది జనం ఉంటారు కదా. మరి ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కూడా నాశనం చేస్తావా అని అన్నాడు.
50 మంది నీతిమంతులు ఉంటారా? లేదు 2 పట్టణాల మీద. అయితే 2 పట్టణాలు కాపాడతా పోయి 50 మంది ఉంటా అన్నట్టు. అమ్మో దేవుడు 50 మంది నీతిమంతులు 2 పట్టణాలు కాపాడుతాను లేదేమో ఒకవేళ. అయ్యా మరి 45 మంది ఉంటే, ఆ 45 మంది ఉన్నా కాపాడుతాను నేను. అయ్యా ఇంకొక 5 తక్కువైతే ఆ 40 మంది ఉంటా కాపాడుతాం. ఇక బేరం అట్టొచ్చి 10 మంది దగ్గర తీసుకొచ్చాడు ప్రియులారా. 10 మంది ఉంటే 10 మంది ఉంటా కాపాడదామా అన్నట్టు ప్రియులారా. 10 మంది ఉన్నా కాపాడదామా అన్నట్టు ప్రియులారా. అంటే ఇదంతా ఎందుకు చేశాడయ్యా అబ్రహాం అంటే ప్రియులారా? అబ్రహాముకి జనం అంటే, ఆత్మలు అంటే అంత ఇంట్రెస్ట్. ఆత్మల భారం, ఇంతమంది నశించిపోకూడదని అతని ఉద్దేశం ప్రియులారా. అది 2 పట్టణాల మీద 1,00,000 మంది 3 లక్షల మంది జనం ఉన్నారు. ఇంతమంది నాశనం అయిపోతే ఎట్లా? అది అతని యొక్క భారం ప్రియులారా, ఆత్మల భారం. 10 మంది అంటే అతని యొక్క లెక్క ఏంటో తెలుసా? 10 మంది అంటే నా పిల్లలే 4 ఉన్నారు. లోతు భార్య, లోతుకి 2 కూతుళ్ళు. ఎంతమంది మొత్తం? 4. పెళ్ళిళ్ళు అయితే ఒకవేళ 2 అల్లుళ్ళు, మొత్తం ఎంతమంది? 6 అవుతారు. నా కుటుంబం 6. ఇంకా 3 లక్షల మంది మీద ఇంకొక 4 దొరకరంట. 10 మంది అవుతారుగా. ఈ 10 మంది ఉంటే 2 పట్టణాలు కాపాడబడతాయి అని తృప్తిపడ్డాడు. కానీ అసలు లోతు కుటుంబంలోనే రక్షణలో లేదు. లోతు కుటుంబమే రక్షణలో లేదు. దాకా లోతు పంచాయతీ తప్ప. వాడు వీడు చప్పట్లు పెట్టి, అబ్బా లోతు యమ జడ్జిమెంట్ ఇచ్చేవా, యమ తీర్పు ఇచ్చేవా, యమ చెప్పేవా తీర్పు అని చప్పట్లు కొట్టించుకోవడం తప్ప, పూలదండలు ఎప్పించుకోవడం తప్ప, పూలు తల్లించుకోవడం తప్ప ప్రియులారా, ఓహో అనిపించుకోవడం తప్ప ప్రియులారా. దేవుని మాటలు చెప్దామని కానీ, ఒక ఆత్మ దేవుళ్ళకి తీసుకొద్దామని కానీ, ఒక ఆత్మ రక్షణ ఇద్దామని కానీ, ఒక ఆత్మను దేవుని దగ్గర పరిచయం చేద్దామని అతను లేదు ప్రియులారా. కానీ అబ్రహాం ఏమనుకుంటాడు తెలుసా? నా దగ్గర పెరుగుతున్నాడు వాడు, నా తమ్ముడు నా దగ్గర పెరిగాడు, నా కుటుంబంలో పెరిగాడు, నా సన్నిధిలో పెరిగాడు, నా ప్రాంతంలో పెరిగాడు, నా వాక్యంలో పెరిగాడు, నా సహవాసంలో పెరిగాడు, అక్కడ అనేకాత్మ రక్షించుంటాడు అనుకుంటున్నాడు అబ్రహాం. ఏలే ఓ సొబ్బిన అయ్యా అంత కుర్చీ వేసుకొని గవి దగ్గర కూర్చుంటాడు అంతే. కుర్చీ వేసుకొని గవి దగ్గర కూర్చొని పంచాయతీ చేస్తాడు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ప్రియులారా, అబ్రహాముకి ఆత్మల మీద అంత ఆశ, అంత ఆత్మల భారం ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా. అందుకని అబ్రహాము దీవించాడు. ఇది ఇసుక రేణువుల కంటే విస్తారాన్ని దీవించాడు ప్రియులారా. తర్వాత ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ దీవించాడు ప్రియులారా. ఒక వ్యక్తి కోసం పూటపడినటువంటి యేసేపుని క్షమించాలి యోధాని ప్రియులారా. ఒక వ్యక్తి కోసం పూటపడినటువంటి యోధాని ప్రియులారా దేవుడు తన అన్నదమ్ముల కంటే గొప్పవాడిగా చేసి యేసు ప్రభు అతనిలో నుండి వచ్చేటట్టుగా చేశాడు. నేను ఒక మాట చెప్తున్నా మీకు, ఈ ఆదివారం ఈ మాట మీకు అందరూ జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చే ఆదివారం దాకా ప్రార్థనలో పెట్టండి, మర్చిపోవచ్చు. ప్రార్థనలో పెట్టండి. ప్రభు పోయిన వారం ఈ వాక్యం విన్నాం, ఆత్మల భారం కలగాలని, ఆత్మను నీ దగ్గర తీసుకురావాలని. అయ్యా ఒక్క ఆత్మనైనా నీకు అప్పగించే భారాన్ని నాకు అనుగ్రహించమని దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేవుడు ఒక ఆత్మ నీకు పరిచయం చేస్తాడు, ఒక్క మనిషికి పరిచయం చేస్తాడు. ఆ ఒక్క మనిషి కోసం నీ సమయాన్ని ఖర్చు పెట్టు. ఆ ఒక్క మనిషి కోసం అవసరమైతే నీ డబ్బును ఖర్చు పెట్టు. ఆ ఒక్క మనిషి కోసం నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టు. ఆ ఒక్క మనిషి కోసం ప్రియులారా మోకరించి కన్నీరు కార్చు. ఆ ఒక్క మనిషి కోసం ప్రియులారా 2 రోజులు అవసరమైతే, 1 రోజు అవసరమైతే 2 రోజులు ఉపవాసం ఉండేడు దేవుడి సన్నిధిలో. నువ్వు కష్టపడ్డందుకు ప్రియులారా దేవుడు నీ ముఖం చూసి వాళ్ళు మారేటట్టు దేవుడు చేస్తాడు. వాళ్ళు మారేటట్టు దేవుడు చేస్తాడు ప్రియులారా. నిజంగా ప్రియులారా, ఎందుకంటే బైబుల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది, ఆత్మల భారం కలిగి మనం పనిచేయాలని చెప్పేసి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం ముగించేటప్పుడు. రష్యా దేశంలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఉండ్రూఫ్. చెప్పండి ఏం పేరు? ఉండ్రూఫ్. అతని భార్య పేరు అన్న. ఏం పేరు ఆమె పేరు? అన్న. అన్న కాదు, అన్న అన్నమాట. మరియమ్మ ఉందా? మరియమ్మ తల్లి పేరు అన్నామణి. అంటే యేసు ప్రభు వారి యొక్క అమ్మమ్మ పేరు అన్నామణి అనమాట. మరియమ్మ తల్లి పేరు అన్నామణి. అన్నమ్మ అంటారు పిల్లారా. అలాగే ఆమె పేరు అన్న అనమాట. ఈ ఉండ్రూఫ్ ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడట, నువ్వు ఇండియా వెళ్ళి సేవ చేయాలని చెప్పేసి అన్నాడు. వచ్చి భార్య చెప్పాడు, అమ్మ నన్ను దేవుడు ఇండియా వెళ్ళమంటున్నాడు. నీకు చెప్పాడా ప్రాంతంలో? చెప్పాడు నాకు. నీకు చెప్పినట్టు నాకు కూడా చెప్పాలిగా అని అంటాం. మీరైతే అనులే కదా, ఏమ్మా మాట్లాడరే దేవుడికి నాకెళ్ళి చూడమ్మా, మీరైతే అనులే కదా. ఏరా ఎటు చూస్తున్నావు? నీకు చెప్పిన దేవుడు నీతో మాట్లాడాడా? మాట్లాడాడు, నాతో మాట్లాడాలిగా. ఇప్పుడున్నటువంటి భార్యలు కట్టంటారు ప్రియులారా. కానీ ఆయన మీరు గమనించండి ప్రియులారా, నీకు చెప్తే నాకు చెప్పినట్టే. బైబిల్లో అలాంటి కుటుంబం ఒకటి ఉంది తెలుసా మీకు? నోవాహు వాడు కట్టుకో చచ్చిపోతావు లేకపోతే అన్నాడు దేవుడు ప్రియులారా. అంటే భార్య ఏమన్నా తెలుసా? నా భర్తకు చెప్తే నాకు చెప్పినట్టే అని పనికి సహకరించింది. కొడుకులు ఏమన్నారు తెలుసా? మా నాన్న చెప్తే నాకు సహకరించినట్టే, నాకు చెప్పినట్టే అని పనికి సహకరించారు ప్రియులారా.
కోడళ్ళు ముగ్గురు ఏమన్నారు తెలుసా, మా మామకి చెప్తే మాకు చెప్పినట్టే అని పిల్లలు వాళ్ళు కూడా సహకరించారు. మొత్తం కలిసి వాడను కట్టారు. సంవత్సరం 120 సంవత్సరాలు పిల్లరా. ఇక్కడ ఉండ్రూప్కి చెప్పాడు, ఉండ్రూప్ భార్యకి చెప్పాడు. పిల్లరా ఇద్దరు కలిసి ఇండియా వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా, రష్యా నుండి పిల్లల వాళ్ళు దాన్ని ఏమంటారంటే కరెక్ట్ వాళ్ళకి జ్ఞాపకం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నడిచి వచ్చారు. రష్యా నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ నడిచి వచ్చారు. పాకిస్తాన్ నుండి రాజస్థాన్ నడిచి వచ్చారు. రాజస్థాన్ నుండి గుజరాత్ నడిచి వచ్చారు. గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ నడిచి వచ్చారు. మధ్యప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఈ రష్యా నుండి ఇక్కడ నడిచి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. భార్య భర్తలు ఇద్దరు 3 సంవత్సరాలు వచ్చి భువనగిరిలో సెటిల్ అయ్యారు. భువనగిరిలో నైజాం నవాబులు ఏమన్నారంటే, ఇక్కడ వద్దండి దేవుని సేవ, మీరు జనగాం వెళ్ళి దేవుని సేవ చేయండి. దేవుని సేవ ప్రియులరా జనగాము తీసుకెళ్ళి చేయండి అండి. జనగాం వచ్చారు ప్రియులరా. అక్కడ 13 సంవత్సరాలు సేవ చేశారు వాళ్ళు. 3,100 మందికి బాప్తిసం ఇచ్చాడు ఉండ్రూప్. 3,100 మందికి బాప్తిసం ఇచ్చి ఆ చర్చి కోసం 57 ఎకరాలు కొన్నాడు ప్రియులరా. చర్చిలో వచ్చేటువంటి కానుకలు బట్టి, చర్చిలో వచ్చేటువంటి డబ్బులు బట్టి ప్రియులరా 57 ఎకరాలు ఆ చర్చికి కొన్నాడు ప్రియులరా. ఆ చర్చికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్ కట్టించాడు ప్రియులరా. ఆ డబ్బులు ఇప్పుడు వస్తే ప్రియులరా దాన్ని ఏమంటారంటే బిఎండబ్ల్యూ కార్డు వేసుకొని తిరుగుతారు ఇప్పుడు ప్రియులరా. అటు ఇటు దాన్ని వాళ్ళని ఏమంటారు, బూట్లు వేసుకొని తిరిగే వాళ్ళని గాజులు తిరుగుతారు. బౌన్సర్సా? కరెక్ట్, బౌన్సర్లు పెట్టుకొని తిరుగు. ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు చాలా మంది బౌన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పిల్లలు. ఆ డబ్బులు వస్తే అప్పుడు వచ్చినటువంటి డబ్బుకి ఆయనకి 57 ఎకరాలు కొని ఆ యొక్క చర్చికి రాశాడు పిల్లలు. చర్చికి రాశాడు. మొదటి కొడుకు చచ్చిపోయాడు పిల్లలు. అతనికి 6 పిల్లలు పుట్టారు. మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పిల్లరా 40 సంవత్సరాలకి అతను కూడా చచ్చిపోయాడు. పిల్లరా చనిపోయిన తర్వాత భార్యకి భయం వేసిందంట. మిగిలిన 5 పిల్లలు తీసుకొని రష్యా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఉంది చర్చి ఉంది ప్రియులారా. ఆ చర్చి అప్పుడు 57 ఎకరాలు కొంటే మన దొరలు ఆక్యుపై చేసిన తర్వాత, ఇండియా దొరలు ఆక్యుపై చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 6 ఎకరాలు ఉంచారంట దానికి. వాడు సగం అమ్మి, ఈడు సగం అమ్మి, వాడు ఎకరం అమ్మి, ఈడు 6 ఎకరం అమ్మి, మొత్తం 57 ఎకరాల్లో 6 ఎకరాలు ఇచ్చారు ప్రియులారా. ఇప్పుడు అక్కడ గీతాంజలి ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి చదువు చెప్తున్నారు ప్రియులారా. చర్చి వరకే ఉంచారు అంతే. చర్చి వరకు ఉంచారు. అతను పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అంతా ఆక్యుపై చేశారు ప్రియులారా. పొలాలను ఆక్యుపై చేశారు ప్రియులారా. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏమి లాభం కలిగి ఉండ్రూప్ రష్యా నుండి ఈ దేశం వచ్చి ప్రియులారా 3,100 మందికి బాప్తిసం ఇచ్చాడు ప్రియులారా. ఏం లాభం కలిగింది ఇతనికి? ఏమైనా లక్షలు వచ్చినాయా? ఏమైనా ఎకరాలు వచ్చినాయా? వచ్చినటువంటి ఎకరాలని చర్చికి రాసి ఇచ్చాడు ప్రియులారా. ఏమి లాభం కలిగిందా అంటే, ఒక ఆత్మని దేవుడు ఎలామని చెప్పాడు, అనేక ఆత్మలు దేవునికి అప్పగించాలనేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత భుజాల మీద వేసుకొని రష్యా దేశం నుండి ఇండియా రక్షించినటువంటి సేవకుడు ప్రియులారా. నేను ఏమంటానంటే, అంత చేయొద్దు మనం అంత చేయొద్దు. మనం ఎక్కడికి నడిచిపోవద్దు ప్రియులారా. ఎటుపోయినా మన కారే, ఎటుపోయినా మనకు ఆటోనే, ఎటుపోయినా మనకి దాని ఏమంటారు స్టీరింగ్ ఆటోనే ప్రియులారా. ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర తీసుకొచ్చి ఒక ఆత్మను ప్రభుకి అప్పగిద్దాం అనేటువంటి ఆలోచన లేకపోతే, రేపు యేసు ప్రభు బలముందు నిలబడినప్పుడు యేసు ప్రభు వారికి నువ్వు సమాధానం చెప్పలేవు. నేను నీకు సూర్యుడిని ఇచ్చాను, దానికి లెక్క చెప్పమంటాడు. నేను నీకు మంచినీళ్ళు ఇచ్చాను, దానికి లెక్క చెప్పమంటాడు. నేను నీకు గాలిని ఇచ్చాను, లెక్క చెప్పమంటాడు. నేను నీకు భర్తను ఇచ్చాను, లెక్క చెప్పమంటాడు. నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, లెక్క చెప్పమంటాడు. నేను నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, లెక్క చెప్పమంటాడు. నేను నీకు అన్నాన్ని ఇచ్చాను, లెక్క చెప్పమంటాడు. నేను నీకు ఎన్నో ఇచ్చాను, వాటన్నిటికి లెక్క చెప్పమంటాడు ప్రియులారా. దేనికి లెక్క చెప్పలేము మనం ప్రియులారా. దేనికి లెక్క చెప్పకుండా ఉండాలంటే కనీసం ఒక ఆత్మనైన ప్రభువుకి మనం పరిచయం చేయాలి. ఈ పని మీద ఉన్నాం మనం ఈ పని మీద ఉన్నాం ప్రియులారా. ఈ పని మీద ఉంటేనే కొడుకులకు కూడా మన సంఘం కూడా డెవలప్ అయింది. చెప్పరే అవుతా లేదా? ఈ పని మీద ఉంటేనే డెవలప్ అవుతుంది ప్రియులారా. అంతేగాని వారం వస్తే ఏదో ఒక మంచి వాక్యం చెప్తున్నాడులే ఆయన, వారం వచ్చి వాక్యం వింటున్నాం మనం, వారం సన్నిధిలో కూర్చుంటున్నాం మనం. మేము అయ్యగారి కొడుకులు, మేము అయ్యగారి కూతుళ్ళు, లేదంటే మేము అయ్యగారి అందములు, లేదా అయ్యగారికి సంబంధించిన వాళ్ళు అని మేము కనుకుంటుంటే ప్రియులారా. నేనైతే చెప్పుకుంటూ పోతాను ప్రియులారా. కానీ మీరు దేవుని మాటలు ప్రియులారా. దేవునికి రేపు మనం లెక్క చెప్పాలి అందరం ప్రియులారా. నేను కూడా లెక్క చెప్పాలి, మీరు కూడా లెక్క చెప్పాలి. అందరం కలిసి దేవుని లెక్క చెప్పడానికి మనం లెక్క చెప్పలేము ప్రియులారా. ఈ బాధ అంటే ఎందుకు? ఒక సంవత్సరానికి ఒక ఆత్మను దేవునికి అప్పగిద్దాం, సంవత్సరానికి ఒక ఆత్మ దేవునికి అప్పగిద్దాం ప్రియులారా. అట్లా అప్పగించినటువంటి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అట్లా అప్పగించినటువంటి యోధ ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా అలాగా అనేక ఆత్మ లక్షల కొరకు మరి పాటుపడదాం.
దేవుని ఆశీర్వాదం పొందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె చిన్న ప్రార్థన చేస్తారు. కనుక కృపామయుడు దేవాన్ని పొందనాలు.